బచ్చాగాళ్ళు ఉంటే మనం ఎలా ఉందని అడగచ్చు. పిల్ల బచ్చ బ్రో RC16 మాస్ గ్లిమ్స్ ఎలా అనిపించాయన్న? చెప్పాలండి, ఇక్కడ ఉన్న పిల్ల బచ్చాగాళ్ళు కాదు కదా, సింహం. పిల్ల బచ్చాగాళ్ళు ఉంటే మనం ఎలా ఉందని అడగచ్చు. పిల్ల బచ్చాగాళ్ళు కాదు, ఉంది సింహం. సింహం అది మామూలుగా చొక్కా మడతపెట్టినా, క్రికెట్ బ్యాట్ పట్టుకున్నా, నోట్లో చుట్టబెట్టినా, ఏదైనా సరే అది ఆ రికార్డ్ అది వేరు. అది ఫస్ట్ లుక్ నుంచి ఆల్రెడీ హైప్ ఉంది ఈ సినిమాకి. సో గేమ్ చేంజర్ అలాంటి ఏంటంటే కొంచెం ఫ్లాస్ ఉండొచ్చు సినిమాలో. సో ఆ ఫ్లాస్ అన్నీ కొన్ని ఇప్పుడు హీరో అన్నాక ఫ్లాప్స్ హిట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి రామ్ చరణ్ గారు కొడితే ఎలా ఉంటుందో అందరూ తెలుసు. సో ఆయన 2-3 సినిమాలు ఫ్లాప్ ఇచ్చినా కానీ మళ్ళీ సినిమా హిట్ కొడితే కనుక అది ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది ఖచ్చితంగా. అది ఇప్పుడు అంతా కూడా 1000 కోట్ల మార్కెట్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది ఫస్ట్ లెక్క 1000 కోట్లతోనే స్టార్ట్ అవుతుంది. అది ఇంకా అంతకు మించి అంటే కాలం సమాధానం చెప్పాలని చరణ్ అన్న చాలా వెయిట్ చేస్తున్నాడు. ఈసారి ఎలాంటి దెబ్బ కొడుతుంది RC16 పెద్ద? అంటే సమాధానం చెప్పే ఆయన ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. ఆయనకు డాక్టరేట్ ఉంది, ఆయనకు ఆస్కార్ లెవెల్ దాకా వెళ్ళారు. సో ఇంకా సమాధానం అవతల సమాధానం చెప్పుకునే రేంజ్ ఎవరికి లేదు, ఈయన చెప్పాల్సిన రేంజ్. సో ఏంటంటే ఈయన ఉన్న రేంజ్ ఇంకొంచెం పైకి వెళ్తాడు తప్ప ఎవరికో సమాధానం చెప్పాలి, ఎవడో 500 కోట్లు 600 కోట్లు కొట్టాడు కదా ఈయన బీట్